అభిమతంగా అరుణ నేను గారి దగ్గరికి భావిస్తున్నా. వెళ్దాం. అరుణ గారు, ఇంతింతై వటుడింతై వామనుడు త్రివిక్రముడై ఢిల్లీలో మొత్తం చుట్టిపారేస్తున్నాడు. తెలుగుదేశం మీ కూటమిలోని లీడ్ పార్ట్నర్ తెలుగుదేశాన్ని విస్తుపోయేలా చేస్తున్నాడు. ఆయన చుట్టేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో. రాష్ట్ర అంశాలు, జాతీయ అంశాలు మాట్లాడుతున్నారు. తన పార్టీని, అంటే మీ పార్టీని పదిలం చేసుకొని దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం అదాటన చేసేస్తున్నారు. ఇది కొంచెం కూటమిలో ఆ కంగారు మొదలైంది. ఆయన ఐపీఎస్ల గురించి కడిగి పారేస్తే రెండో రోజు లోకేష్ గారు ఐఏఎస్ల మీద అసంతృప్తి, నేను కూడా మాట్లాడాలి కదా అని. ఏమంటారు సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి ఏ పొలిటీషియన్ అంటే అందరు వెళ్ళింది లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన అనుచర వర్గంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు మాత్రమే వెళ్ళి ఉండేవాళ్ళు. మిగతా శాఖలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలతోటి అనుసంధానం అయ్యి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలేదు గత 5 ఏళ్ల కాలంలో. బట్ ఈసారి మొదటిసారిగా ఢిల్లీ పర్యటన గెలిచిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే క్లియర్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొత్తం మీద 8 మంది కేంద్ర మంత్రులతోటి, అలాగే ప్రధానమంత్రి గారితో వివిధ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అన్నింటికి సంబంధించిన అంశాల మీద, ఈవెన్ అది పవన్ కళ్యాణ్ గారి శాఖ కాకపోయినప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన అంశాల మీద కూడా నిన్న కొందరు కేంద్ర మంత్రులతోటి ప్రస్తావించిన విషయం మనందరం చూసాము. అంటే రాష్ట్రానికి మంచి చేయడం కోసమే పార్టీ పెట్టాను, దానికోసమే నన్ను గెలిపించండి అని చెప్పేసి ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు గత నుంచి వెళుతూ ఉన్నారు, ఇవాళ ఆయన చేతికి అధికారం వచ్చిన తర్వాత క్లియర్ గా అదే నినాదానికి కట్టుబడి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, వీటి అంశాల మీద మాత్రమే క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ మంత్రిత్వ శాఖలో ఎవరిని కలిసినా ఎందుకు కలిసాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రెస్ మీట్ ని కానివ్వండి, ఒక స్టేట్మెంట్ ని కానివ్వండి పాస్ చేసిన దాఖలా లేవు. బట్ ఈ రోజు ఏ కేంద్ర మంత్రిని ఐ టేక్ అబ్జెక్షన్ 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో కలిసినప్పుడు, కలిసి లేకపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరిని కలిసినా బయటకు వచ్చి చెప్పేవారు తెలుగుదేశానికి ఆ మంచి సంప్రదాయం ఉంది, ఇలా మాట్లాడడం ఫలానా ఐదేళ్ల విషయం మాత్రమే మాట్లాడాను సార్. నేను గతంలో అంటే అది కూడా వస్తుంది, అందుకని నేను చెప్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలన కాలం గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే కేవలం అమిత్ షా గారిని మాత్రమే కలిసి, లేదంటే అపాయింట్మెంట్ దొరకకపోతే ప్రధానమంత్రి గారి కోసం 2-3 రోజులు ఢిల్లీలో కాస్ట్లీ హోటల్స్ లో బస చేసి అపాయింట్మెంట్ దొరికేలాగా చేసుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి ఎందుకు కలిశారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి మనం ఏం చేయబోతున్నాం ఈ పర్యటన ద్వారా, ఈ మీటింగ్ ద్వారా అని గతంలో చెప్పుకోలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. బట్ ఈ రోజు కేంద్రానికి సంబంధించి అటవీ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, జల్ జీవన్ మిషన్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఇలా ప్రతి విషయం మీద కూడా ఒక క్రైటీరియా ఫాలో అవుతూ ఇక్కడి నుంచే డేటా అంతా కూడా రెడీ చేసుకుని వెళ్ళి మరి అక్కడ క్లియర్ గా ఆ మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి ఖచ్చితమైనటువంటి హామీ రాష్ట్రం కోసం తీసుకుని వస్తున్నటువంటి విధానం మనం చూసాం సార్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్రం పర్యటన అనేది ఆయనకి పెద్ద ఎత్తున మైలేజ్ ని తీసుకొచ్చే అంశమే అవుతుంది అది. ఎందుకంటే ఆయన ఆ ఎజెండాతో రాష్ట్రం కోసం మాత్రమే పనిచేయాలని అజెండాతోటి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన పర్యటనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పేరు తెచ్చేగా ఉన్నాయి. అరుణ్ గారు, చిన్న సబ్మిషన్, మీరు నేషనల్ మీడియా అని చెప్పబడే ఢిల్లీ మీడియా కథనాలు మీరు చూసే ఉంటారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ప్రింట్ అండ్ విజువల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన పర్యటన మీద చాలా విస్తారమైన సమగ్రమైన కథనాలు, హౌ ఈస్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ అనేది, ఒక నేషనల్ లీడర్గా రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ ఎలా ఎమర్జ్ అవుతున్నారని చెప్పేసి చాలా చక్కటి కథనాలు రాశారు. సో అంటే ఆయన ఒక స్పష్టమైన ఎజెండాతో ఉన్నాడు. అందుకని మీకు ఎన్నికల ముందు చెప్పాడు కదా, వ్యూహం నాకు వదిలేయండి అని. అవునండి, క్లియర్ గా చెప్పారు సార్. ఆ రోజే మాకు ఎన్నికల ముందు, అంటే అప్పుడు వీళ్ళందరూ ఒక సీట్ లేదు, ఓడిపోయిన, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడని చెప్పేసి ఎగతాళి చేస్తున్న టైంలోనే క్లియర్ గా చెప్పారు, వ్యూహం నాకు వదిలేసేయండి, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేలాగా నేను నా రాజకీయాలు చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి, నా వెనకాల నడవండి అని క్లియర్ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చారు. ఇవాళ అదే మాట నిలబెట్టుకుని చేసి చూపిస్తున్నారు. మనందరికి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు చిత్రం. బాలకోటి గారు ప్రశ్న